నువ్వు ఎక్కడున్నావా? నువ్వేమైపోయావని రుక్మిణి కంగారు పడుతుంది. వర్షంలో ఈ చీకట్లో భయం వేసిందా? నో, భయం దేనికి? నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడే నాకు అన్యాయం చేయదలుచుకుంటే ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరుంటారు? అబ్బా, భయం ఎంత వేదాంతం తెప్పిస్తుంది. వర్షం కురుస్తుంది కదా, నీళ్ళలో ఎవరినో తోడు తెచ్చుకుంటే బాగుండేది. నా సరదా మీకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకోలేదు. సారీ. బాబు ఇంట్లో లేడా? ఉన్న ప్రయోజనం ఏమిటి? మీరిద్దరూ కలిసి అడవిలో చిక్కుపడిపోయేవారు. పద, మనం వెళ్ళేంత వరకు రుక్మిణి నిద్రపోదు. కమా. నీవి అమ్మ నన్ను జిడ్డులా పట్టుకుని వదలడం లేదే. పాపం బాబు ఎదురు చూస్తుంటాడు. ఆకులు సున్నం తీసుకెళ్ళివు. అలాగేనమ్మా. ఇది దొంగ వలజని క్షణాల మీద వచ్చేస్తుంది. నేను వచ్చేటప్పటికి ఏమీ లేదు. చూసావా ఇంతలో ఎంత పొంగిపోయిందో? నువ్వు ఇక్కడే ఉండి, నేను దిగి చూసి వస్తాను. మెలగరా. అక్కడ జాగ్రత్త. మెల్లగా మెల్లగా నా చేయి పట్టుకుంటా. అక్కర్లేదు, నేను అడవగలను. జని, వాగు ఫోర్స్ ఎక్కువగా ఉంది. ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెనకెళ్దాం పద. వాగు తగ్గే వరకు ఆగాల్సిందే. ఎప్పుడు తగ్గుతుంది చెప్పలేము. అరగంటలో తగ్గొచ్చు, అర్ధరాత్రి వరకు తగ్గకపోవచ్చు. ఒంటరిగా దొరికాడు. చేతిలో రైఫిల్ ఉండుంటే నా కసి తీరేది. చలేస్తుందా? లోపల కూర్చుంటే చలి ఉండదు. తాళం వేసిందిగా. ఉండు. లైట్ చూపించు. ఏమిటి జని? పైన ఏదో శబ్దం వస్తేనో. గాలికి దీపం ఆరిపోతుందని. ఈ దీపాన్ని ఆర్పేయాలి. జని, పూర్తిగా తడిసిపోయావు. ఇది వేసుకో, వెచ్చగా ఉంటుంది. వద్దు. ఓకే. జని, నిన్న మాట్లాడగనా? ఏమిటది? ఎవరినో నువ్వు ప్రేమించడం, ఆ రాబర్ట్ యాక్సిడెంట్లో చచ్చిపోవడం అంతా అబద్ధం, కల్పన. నిజమేనా? క్షణక్షణానికి అతను నీకు గుర్తుకొస్తున్నాడని నువ్వు బాధపడుతున్నావు. ఎందుకీ నటన? ఎవరిని మోసం చేయడానికి? ఏమి సాధించడానికి? మీరు ఇక్కడికి రావడం వెనక ఏదో ఉద్దేశం ఉంది. టెల్ మీ, వాట్స్ యువర్ గేమ్? జెనీ, జెనీ, నో, జెనీ, నో, నో ప్లీజ్, నో, జెనీ, జెనీ, జెనీ. ఐఎమ్ సారీ. ఫ్లేమీ, ఇది మీ నాన్న నిన్ను చిన్నప్పుడు పిలిచిన పిలుపు కాదు. మీ అమ్మన్న నాన్న మీరన్నా నాకెంతో గౌరవం. జెనీ, నీకేదైనా కష్టం ఉంటే అది నన్ను కూడా పంచుకొని నన్ను ఆత్మీయుడిగా చూడు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కృష్ణ, ఇప్పుడే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా భవానీకి బాబీకి పెళ్లి జరగటానికి వీల్లేదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాన్ని ఆ గతి లేని వాడికి చేయవలసిన కర్మ నాకేం పట్టలేదు. ఆ మిర్యాలపురం సంబంధమే చేసి తీరుతాను. చేసుకోవే. ఆ ఆడంగి రేకుల వాడికే నీ కూతుర్నిచ్చి చేసుకో. భవానీ బాబీ ఇద్దరు ఇష్టపడుతున్నారు గనక ఆ మాట అన్నానే తప్ప, లేకపోతే మా వాడికి పెళ్లి కాదనే, పెళ్లి కూతుళ్ళు దొరకరనే.
చూస్తూ ఉండండి. మా బాబీ గారికి ఇంతకంటే మంచి సంబంధం చూసి ఇక్కడే మీ కళ్ళ ముందే పెళ్లి జరిపించకపోతే నా పేరు అన్నపూర్ణే కాదు. ఏమిటి ఇక్కడ చేస్తావా? ఇది ధర్మసత్రం ఏం కాదు, అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి. ఎవరే అడ్డమైన వాళ్ళు? వాళ్ళకి చెందాల్సిన ఇల్లు వాకిళ్ళు మీరు కాజేసి. అమ్మా మాటలు జాగ్రత్తగా రాని. నోరు ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని నన్ను మాటలు జాగ్రత్తగా రానియమంటావటే నువ్వు? పుట్టినప్పుడు జానులు లేవు అనవే, నీ ఇష్టం వచ్చినట్టను. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాహం. నా ఇంట్లోనే నన్ను ఒక పని మనిషిని చేసి ఉన్నదంతా నీ కట్టబెట్టిపోయాడా మహారాజు. కట్టబెట్టాడు. నా నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళాడమ్మా మీ ఆయన. ఆడా మగ అంతా నేనే సర్దుకోలేక చస్తున్నాను. ఇన్నేళ్లుగా పెట్టి పోషిస్తున్న దాన్ని, కన్న కూతుర్ని, నాకంటే ఇవాళ వచ్చిన కొడుకు పిల్లలు ఎక్కువైపోయారు నీకు. ఇదిగో వాళ్ళ ఊసేస్తామంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగు. విన్నావుటాయా కృష్ణ? విన్నావా? ఇది నా కూతురు అటయ్యా, ఇది నా కూతురా. అది తీరిగ్గా కూర్చుని రేపు ఆలోచిద్దాం. పదమ్మా. అది కాదయ్యా, నా మాట వినమ్మా. పద. ఎప్పుడు నాకే చెప్తావయ్యా. రా అసలు ఏం చెప్తా. నా జరిగిందో మాట విను. తెలుసా? రా. ఊరుకో భవాని, మీ అన్నయ్య వచ్చాక మాట్లాడదాంగా. అన్నయ్య, అమ్మ అమ్మమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. నీతో విషయం చెప్పాలని వచ్చానన్నయ్య. ఏమిటి బేనా చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే బాబీనే చేసుకుంటాను. అది కుదరదంటే నా నిర్ణయానికి తిరుగులేదన్నయ్య. అమ్మని ఎలా ఒప్పిస్తావు? నీ ఇష్టం. ఏమిటండి ఇది? ఆవేశంలో ఏ అఘాయిత్యం చేసుకుంటున్నానండి? ఈ ఇంట్లో ప్రతి వాళ్ళకి ఆవేశాలు ఎరుకు. కింద ఈ విషయంలోనే తల్లి కూతురిద్దరి మధ్య పెద్ద పోట్లాట జరిగింది. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని. భవానీ విషయంలో మీరే పూనుకుని ఏదో ఒకటి చేయాలండి. అదే చూస్తున్నాను రుక్కు. కృష్ణ, ఏమిట్రా ఇది? బేనా బాబీ పెళ్లి చేసుకున్నారమ్మా. లేదు లేదు, నేను నమ్మను. నేను నమ్మలేను. కృష్ణ, ఇది అబద్ధం అని చెప్పరా? పిడకలని చెప్పరా? నా గుండెలు బద్దలైపోతున్నాయిరా. ఏవే పెళ్లి చేసుకున్నావే పెళ్లి, కానీ పెంచిన దాన్ని కాదని గతి లేని వాడిని కట్టుకున్నావా? మేమంతా చచ్చామనుకున్నావా? వీడితోనా నీ పెళ్లి? ఇంతకంటే ఊరిపోసుకుని చావకపోయావే పాపిస్తానా? నిన్ను చావే, చావు, చావు, చావే, చావు. నువ్వు నువ్వు వాడికి భారీగా ఉండడానికి వీల్లేదు. నిన్ను చంపి నేను చస్తానే, నిన్ను చంపి నేను చస్తానే. చావే, చావు. అవును, చంపి పాతరేస్తాను. ఇంత పని చేసింది బ్రతకడానికి వీల్లేదు. కృష్ణ, వదిలు. భవానీ, కృష్ణ, నన్ను వదులు. దాని శవాన్ని చూడాలి నేను ఇవాళ. నా మాట నీ మాట విన్నాను. ఈ ఒక్కసారి నా మాట వినమ్మా. నేను వినరా? అమ్మా, నేను ఎవ్వరి మాట వినను. నా గుండెల్లో రేగుతున్న చిచ్చు నీకు తెలియదురా. ఇదిగో అంతా ఈ ముసలావిడ పన్నిన పన్నాగం. అనుకున్నంత సాధించింది, అనుకున్నంత సాధించింది. ఆ దరిద్రపుది ఏ దరిద్రున్నో అడుక్కు తినేవాడినో కట్టుకుని ఉంటే నేనెంతో సంతోషించేదాన్ని. మన శత్రువుని కట్టుకుందిరా కృష్ణ. వాడు బీనాన్ని బాధ పెట్టి మన మీద పగ తీర్చుకోవటానికి దాన్ని కట్టుకున్నారా? లేదమ్మా, ఎందుకు నీకు నువ్వే ప్రతిదీ చెడుగా ఊహించుకుని బాధపడతావు? బేనా బాబీ ఒకరినొకరు కోరుకున్నారు. బాబీని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటే బేనా ఊరు పోసుకుంటారండి. కన్న కూతురి శవం కళ్ళారా చూడడం నీకు ఇష్టమా? మనం అడ్డుపడుతున్నామని గ్రహించి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతే అది నీకు గౌరవమా? మన జమీందారు గారు అమ్మాయి లేచిపోయింది అని నలుగురు చెవులు కోరుకుంటుంటే ఎగతాళి చేస్తుంటే అది మనకి ప్రతిష్ట చెప్పమా? కృష్ణ, కృష్ణ, నేను దాని అమ్మనురా. బిడ్డ నాశనం అయిపోవాలని ఏ తల్లి కోరుకోదు. ఒక్కగానొక్క కూతురు. భూదేవంత అరిగేసి ఆకాశం అంత పందిరేసి 10 ఊళ్ళ జనానికి సంతర్పణ చేసి ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నాను. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మీ బాగోగులు మీరు చూసుకుంటున్నారు. కానివ్వండి రా, కానివ్వండి. అమ్మా,
లేవు.